హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుంది. దాంట్లో ఒకటి ఫస్ట్ టెస్ట్ ఇండియా గెలిచింది, సెకండ్ టెస్ట్ ఆస్ట్రేలియా గెలిచింది, థర్డ్ టెస్ట్ కూడా స్టార్ట్ అయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా వేదికగా ఇప్పుడు గబ్బర్ స్టేడియంలో జరుగుతుంది. సో గబ్బర్ స్టేడియంలో మంచి రికార్డ్స్ ఉన్నాయి ఆస్ట్రేలియాకి. ఇండియాకి అంత గుడ్ రికార్డ్స్ లేదు. లాస్ట్ టైం గెలిచింది కానీ తర్వాత అంత పెద్ద రికార్డ్స్ లేవు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే థర్డ్ టెస్ట్ గురించి. థర్డ్ టెస్ట్ ఫస్ట్ డే అందరు భారీ అంచనాలు పెట్టుకొని ఇండియా ఈసారి అయినా సరే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఫస్ట్ డే వర్షం పడింది. 28 runs ఫస్ట్ 0తో ఆస్ట్రేలియా డేని ముగించింది. వర్షం పడడం వల్ల 13 overs ఆడి మ్యాచ్ని ఆ రోజు మ్యాచ్ని కంక్లూడ్ చేశారు, స్టెమ్స్ అప్ చేశారు. కానీ సెకండ్ డే స్టార్ట్ అయ్యేటప్పటికి ఆస్ట్రేలియా ఫస్ట్లో 3 wickets పడిపోయినాయి. తొందరగానే పడిపోయినాయి. 100 లోపలనే 3 wickets పడిపోయినాయి. తర్వాత వచ్చారు చూడండి, ఆస్ట్రేలియాకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని ప్రూవ్ చేసిన వాళ్ళు ఎవరంటే ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్. వీళ్ళిద్దరు కలిసి దాదాపు 300 దాటేదాకా బ్యాటింగ్ చేసి ఇండియాని దాదాపు కోరుకోలేనంత దెబ్బ చేశారు. ట్రావిస్ హెడ్ అయితే మళ్ళీ 152 runs కొట్టాడు. ఇన్ఫామ్లో లేని స్టీవ్ స్మిత్ని మనోళ్ళు ఫామ్లోకి తెచ్చేశారు. ఏకంగా డైరెక్ట్ 102, 104 ఒకటి అవుట్ అయ్యాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ ఎంత పవర్ఫుల్గా తయారయ్యారు. వాళ్ళు మైండ్ సెట్ మొత్తం మార్చుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు నేర్చుకొని వచ్చారు. మనోళ్ళు సెకండ్ టెస్ట్లో జరిగిన దానికైనా రిప్లై ఇస్తారు అనుకుంటే థర్డ్ టెస్ట్లో మళ్ళీ చేతులు ఎత్తే పరిస్థితికి తెచ్చారు. ఎందుకంటే డే ఎన్డీఏ టైంకి ఆస్ట్రేలియా 400 కొట్టేసింది. అంటే ఈరోజు దాదాపు 370 runs కొట్టింది. అంటే వాళ్ళు ఏ రేంజ్లో ఉతికారో మీరే ఊహించుకోండి. ఇండియన్ బ్యాటింగ్ అయినప్పుడు మామూలుగా ఉతకలేదు. అది ఎట్లా కొట్టారంటే ఒక పద్ధతిలో చితకబాదారు అంతే. ఏ స్టేజ్లో ఆస్ట్రేలియా ఇండియాకి ఒక్క ఛాన్స్ కూడా లేదు. ఫస్ట్లో 3 wickets పడినా కూడా తర్వాత ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ కలిసి వాళ్ళ టీంని బాగా నిలబెట్టుకున్నారు, స్కోర్ని బాగా పెంచుకున్నారు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ తొందరగా అవుట్ అయినా కూడా వాళ్ళు బ్యాటింగ్ లైనప్ బాగానే ఉండి స్కోర్ 405 వచ్చింది. దీన్ని బట్టి చూసుకోండి మనోళ్ళకి ఎంత పెద్ద టార్గెట్ సెట్ చేయబోతున్నారు. మనోళ్ళు బ్యాటింగ్ లైనప్ చూస్తే తొందరగా వికెట్లు చేతులు ఎత్తేస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో కంబ్యాక్ ఇచ్చినా కూడా సెకండ్ మ్యాచ్లో అయితే మొత్తం చేతులు ఎత్తేసారు, ఇండోర్ పోయేసారు. ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఈ మ్యాచ్ గెలవాలి, నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇవ్వాలి. అప్పుడే ఇండియా WTC ఫైనల్కి వెళ్ళి మళ్ళీ ఫైనల్ ఆడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 2 finals మనకి పెద్ద పిడే పడింది, ఓడిపోయినాం. ఫైనల్ దాకా పోయి ఆస్ట్రేలియా చేతిలో ఒకసారి, న్యూజిలాండ్ చేతిలో ఒకసారి ఓడిపోయాం. కానీ ఆస్ట్రేలియా ఈసారి కూడా ఇండియాకి గెట్ టఫ్ ఫైట్ ఇచ్చేటట్టుగానే ఉంది. ఎందుకంటే 405 టార్గెట్ అంటే అంత ఈజీ కాదు. మనం 405 టార్గెట్ కొట్టి వాళ్ళకి మళ్ళీ లీడ్ రన్స్ ఇవ్వాలి. లీడ్ రన్స్ ఇస్తే తర్వాత మనల్ని తొందరగా ఆల్అౌట్ చేసి మళ్ళీ మనం ఆ లీడ్తో గెలవాలి. అది లిటరల్లీ టఫ్గానే కనపడుతుంది. మ్యాక్సిమం ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తక్కువ అంచనాలు వేయక్కర్లేదు. మన వాళ్ళు చేతులు ఎత్తేస్తే తప్ప ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయే ఛాన్సెస్ లేవు. డ్రా చేసుకుంటారా లేకపోతే మ్యాచ్ చేతులు ఎత్తేస్తారా అనేది రేపు తెలుస్తుంది. ఎందుకు చెప్పేదంటే రేపు మన వాళ్ళు ఆడే ఆర్డర్ బట్టి ఆల్రెడీ 7 wickets 8 wickets పడి ఉన్నాయి ఆస్ట్రేలియావి. వాళ్ళు తొందరగా వికెట్లు తీసి మన వాళ్ళు బ్యాటింగ్ స్కోరింగ్ రేట్ కొంచెం పెంచుకుంటూ స్లోగా రేపు మొత్తం ఆడి ఎల్లుండి రోజు మన వాళ్ళకి లీడ్ ఇచ్చి తర్వాత వాళ్ళని తొందరగా అవుట్ చేయగలిగితే టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్సెస్ ఉంది. లేకపోతే మన వాళ్ళు చేతులు ఎత్తేసారు అనుకో, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, రేపు థర్డ్ డే, తర్వాత 4th day 5th day. మన వాళ్ళు 2 days ఆడితే 4th day ఆస్ట్రేలియాలో బ్యాటింగ్కి వస్తారు కాబట్టి డ్రా అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే మన వాళ్ళు చేతులు ఎత్తేసారు అనుకో ఆస్ట్రేలియా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇద్దరికి సమానంగా ఛాన్సెస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఆస్ట్రేలియా కొంచెం ఎక్కువ ఉన్నాయి. డ్రా అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. డ్రా అయ్యే ఛాన్సెస్ కూడా 30% దాకా ఉన్నాయి. సో మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో రేపు వీడియోలో మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకొని నా ఛానల్ని మీకు నచ్చితే లైక్ చేయండి. దాంతో నాకు ఎంతమంది లైక్ చేస్తున్నదో తెలుస్తుంది. దాన్ని బట్టి నేను కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ ఏదైనా చేయడం కానీ తెలుస్తుంది నాకు ఎంతవరకు రీచ్ ఉందనేది. దాన్ని బట్టి నా ఛానల్ గ్రో కూడా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.